గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 21వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 27వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో 27వ తారీఖున డిసెంబర్ 27వ తారీఖున సప్తమి వచ్చింది, శనివారంతో కూడుకున్నటువంటి సప్తమి. కాబట్టి ఆ రోజున సప్త శనివార వ్రతాన్ని ప్రారంభం చేసిన లేదా సప్త శనివార వ్రతం చేసుకుని చాలా విశేషం. అయితే సాధారణంగా చాలామంది చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల విశేషంగా ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, అంత శక్తి ఉంటుంది ఈ వ్రతానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే వరుసగా 7 శనివారాలు వ్రతం చేసుకోవడం అనమాట. అయితే దీనికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ వ్రతం వీడియో వస్తుంది. చక్కగా వ్రతాన్ని చూసి మీరు ఎదురుగుండా ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ ఫోన్లో చూస్తూ మీరు ఇంట్లో వ్రతాన్ని చేసుకోవచ్చు. మీకు పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీరు వ్రతం చేసుకోవడానికి వీడియో తయారు చేశాం. కాబట్టి అందరూ ఆ వీడియో చూసి వ్రతం చేసుకుని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలవలసిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి పెద్దగా అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త. ఎక్కువగా పెట్టుబడుల విషయంలోనే నష్టాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ యొక్క లావాదేవీలన్నీ జాగ్రత్తగా చూసుకుని నష్టాలు రాకుండా జాగ్రత్త పడడం ముఖ్య సూచన. అలాగే కుటుంబంలో కూడా అనవసరమైన ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తులకి మధ్య అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకునేటప్పుడు కానీ, కుటుంబంలో తగాదాల విషయంలో కానీ, బంధువులతో విభేదాల విషయంలో కానీ, స్నేహితులతో వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా అప్పుల బాధలు పెరిగిపోవడం వల్ల, అనవసరమైన వస్తువులు కొనడం వల్ల, లేదా ఏదో ఎవరో డబ్బులు అప్పిచ్చేస్తున్నారు కదా అని కొనేయడం వల్ల, క్రెడిట్ కార్డులు వాడేయడం వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి తప్ప సులువుగా ఏ ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. కాబట్టి ఇంటర్వ్యూల్లో కానీ వ్యవహారాల్లో కానీ జాగ్రత్త వహించాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అధికారిక ఒత్తిడి, అలాగే బాధ్యతలు పెరిగిపోవడం జరిగే అవకాశం కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అనేక రకాల సమస్యలు ఎదురవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు అని చెప్పొచ్చు. అలాగే కోర్టు వివాదాల విషయంలో కానీ లేదా వ్యవహార విషయంలో కానీ మీకు అనుకూలమైన తీర్పు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా అది వాయిదాలు పడిపోయే పరిస్థితి వల్ల కోర్టు వివాదాలు లేటుగా ఎదురుకు వెళతాయి. పోలీస్ కేసులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి ఎందుకు కూడా ఇబ్బందులు ఎక్కువైపోతాయి మీకు. అయితే వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, వ్యసనపరమైనటువంటి వ్యవహారాలు, బెట్టింగ్లు, లేకపోతే షేర్లో పెట్టేటటువంటి డబ్బుల వల్ల నష్టాలు, ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆర్థిక వ్యామోహాలకి, శారీరక వ్యామోహాలకి, వ్యసన వ్యామోహాలకి దూరంగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవడం, దీర్ఘకాలిక రోగాలను పట్టించుకోకపోవడం వల్ల శస్త్రచికిత్సల దాకా తీసుకువెళ్ళడం, ఇలాంటి పరిణామాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు బాగా కనపడుతున్నాయి. అలాగే నరఘోష విపరీతంగా కనపడుతోంది. మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతోంది. క్రయ విక్రయాల్లో, లిఖితపూర్వక వ్యవహారాల్లో నష్టాలు, ఇబ్బందులు కనపడుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వచ్చిన ఆదాయం కన్నా ఖర్చులు ఎదిగిపోయే పరిస్థితి, అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటుగా దూరపు ప్రయాణాల వల్ల లేదా ఆకస్మిక ప్రయాణాల వల్ల ధన నష్టం కనపడుతోంది, వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు ఉండే వారికి H1B వీసాల సమస్య అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. ఇంకా వివాహ సంబంధాలు కానీ, వ్యవహారిక సంబంధాలు కానీ ఆలస్యంగా ఎదురుకు వెళతాయి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానపు ఆలోచనలు ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణ పనుల వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా బ్యాంకు లావాదేవీలను కూడా మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి కనపడుతోంది. అలాగే ప్రయాణాల్లో అనవసరమైనటువంటి చలనాలు కట్టే పరిస్థితులు, పోలీసుల వల్ల ఇబ్బందులు కనపడుతుంది. కాబట్టి హెల్మెట్లు, సీట్ బెల్ట్లు పెట్టుకోవడము, డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినట్లయితే ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. నమ్మక ద్రోహాలు పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా వివాదాలు పెరిగిపోయే అవకాశం ఉంది. మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులందరికీ కూడా స్నేహితుల వల్ల తగాదాలు, సెల్ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా విపరీతంగా పని ఒత్తిడి, శ్రమ, అధికమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి కనపడుతోంది. స్త్రీలకి పరపురుష వ్యామోహాల వల్ల సమస్యలు, భర్తతో విభేదాలు, కుటుంబ సమస్యలు అధికమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్నా లేదా వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, పెట్టుబడులు పెట్టినా ఇబ్బంది పడతారు. పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతకం ఎలా ఉంది లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేయించుకుని
ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడము, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము, అలాగే మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు. అయితే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని చాలా సునాయాసంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు. ఏదైనా సరే గతంలో ఎవరైనా నమ్మక ద్రోహాలు చేసినా, మోసాలు చేసినా అలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడతాయి ఈ వారం ముఖ్యంగా మీకు. అలాగే మీ రిలేషన్షిప్స్ అంటే జీవిత భాగస్వామితోటి కానీ, లేకపోతే కనుక ఫ్రెండ్స్ తోటి కానీ, బంధువులతోటి కానీ, లేదా పని చేసే చోట కానీ, అన్ని చోట వ్యాపారాలు చేసే చోట రిలేషన్షిప్స్ బలపడతాయి. అంటే అన్యోన్యతలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు. మీరు ఏదైతే లక్ష్యాలు సాధిద్దాం అనుకుంటున్నారో, మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో, ఏదైతే రీచ్ అవుదాం అనుకుంటున్నారో అలాంటి లక్ష్యాలని సాధించే అవకాశాలు కూడా మీకు ఈ వారం బాగా కనపడుతున్నాయి. కాబట్టి గొప్ప గొప్ప పనులు ప్రారంభం చేయొచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. కాబట్టి అవటం లేదనేటటువంటి తొత్తుపాటుతనం మాత్రం మానేయండి. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాకపోతే ఎలాంటి సమస్య వచ్చినా సరే వారాంతరం ముందు విజయం పొందగలుగుతారు. అయితే దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి. కాబట్టి విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాల కోసం ప్రయత్నం చేసినా అనుకూలిస్తుంది. తీర్థయాత్రల కోసం కానీ, విహారయాత్రల కోసం కానీ, వ్యాపార ప్రయత్నాల కోసం కానీ దూర ప్రయాణాలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. మీ మాట తీరు బాగోక ఉద్యోగాల్లో సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా చాలా రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కంగారేం పడిపోకలేదు. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఇంటర్వ్యూల్లో కూడా తడబాటు లేకుండా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొంటే మీకు విజయం తథ్యం, ఉద్యోగాలు వస్తాయి. ఇక కొత్తగా ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా, ప్రేమిస్తూ ఉన్నా, వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలనుకున్నా, ప్రపోజ్ చేద్దామనుకున్నా కూడా ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ మనసులో ఉండే ఫీలింగ్స్ వాళ్ళతో చెప్పచ్చు. అలాగే ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి కొంచెం క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అయితే డబ్బులు సంపాదించడానికి, ఆర్థికంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆర్థికంగా నిర్ణయాలు తీసుకోండి. ఇక వ్యాపార పరంగా కూడా అనేక రకాల తెలివితేటలు, అనేక రకాల నిర్ణయాలు, వ్యాపార పరంగా వృద్ధిని సాధించేటటువంటి ప్రయత్నాలు మీకు చాలా సునాయాసంగా ఫలిస్తాయి. కాబట్టి వ్యాపారస్తులకు బాగుంటుంది. అలాగే నూతన వైద్య విధానాలు బాగా కలిసి వస్తాయి. అంటే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కానీ, ఏదైనా తగ్గని రోగాలు ఉన్నవారు కానీ, ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు కానీ, వాళ్ళు వైద్యాన్ని మార్చినా, కొత్త మందులు తీసుకున్నా, లేదా మీ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకున్న ఆరోగ్యం బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడానికి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడతారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు ఆర్థికంగా ప్రగతి కనపడుతోందని చెప్పొచ్చు. అయితే వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి, భూములు కొనడానికి, గృహాలు కొనడానికి, ఇళ్ల స్థలాలు కొనడానికి, వాహనాలు, యంత్ర పరికరాలు కొనడానికి, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఈ వారం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి, కలిసి వస్తాయి. అలాగే గృహం లేని వారికి గృహయోగ్యత లేదా గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందగలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు బ్రహ్మాండంగా కనపడుతోంది, ఎదుగుదల కనపడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయి. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా మీరు చాలా సునాయాసంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే అప్పుల బాధ నుంచి బయటపడడము, అలాగే గతంలో చేసిన రుణాలు తగ్గించుకోవడము, ఇలాంటివి మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా, ఏదైనా చేద్దామనుకున్నా అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు సునాయాసంగా అప్పులు పుడతాయని చెప్పచ్చు. అలాగే గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. పొలాలు, ఇళ్ల స్థలాలు, దానికి సంబంధించినటువంటివి ఏవైనా గొడవలు, సమస్యలు ఉంటే కనుక పరిష్కారాలు అవుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి బాధ్యతలు పెరుగుతాయి. అలాగే వివాహాది, ఉద్యోగ ప్రయత్నాలలో ఎవరికైనా సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక పిల్లలకి అలాంటి శుభవార్తలు వినే అవకాశాలు మీకు కనపడుతున్నాయి. జనంలో కూడా మీ మాట తీరు బాగుండడం వల్ల ఆకర్షణ ఏర్పడుతుంది అని చెప్పచ్చు. అలాగే కోర్టు సమస్యలు కానీ, పోలీస్ కేసులు కానీ, చిక్కుముడులు లాంటివి ఏమైనా ఉంటే కనుక విడిపోయి మీకు అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యాపార పరంగా కూడా మంచి మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. శ్రద్ధతో వ్యాపారం చేస్తారు. అలాగే విడిపోయిన బంధువులు, ప్రేమికులు, స్నేహితులు మళ్ళీ తిరిగి కలుస్తారు. అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా చాలా తొందరగా అనుకూలించే అవకాశం ఉంది. ఇక విద్యార్థులు కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యల పరిష్కారము, చదువు పట్ల ఆసక్తి, సాంకేతిక పరిజ్ఞానం పెరగడము, స్కిల్స్ నేర్చుకోవడము, కొత్త
నాలెడ్జ్ పెంచుకోవడంతో పాటుగా అద్భుతమైనటువంటి ప్రగతి కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు కూడా మనసులో ఉండే కోరికలు తీరతాయి. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆభరణ యోగ్యత కనపడుతుంది. ఇష్టమైన వాళ్ళతో చక్కగా కలిసి హాయిగా కాపురం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. లేదా ఇష్టమైన వాళ్ళతో కలిసే అవకాశాలు ఉన్నాయి. అందం పట్ల విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. ఇక వ్యాపారస్తులకి ఆర్థిక లావాదేవీలు అయితే బ్రహ్మాండంగా సాగుతాయని చెప్పొచ్చు. వ్యాపార పరంగా కూడా బ్రహ్మాండమైనటువంటి రొటేషన్ జరిగి డబ్బులు మీకు బ్రహ్మాండంగా నిలబడతాయి. కాబట్టి వ్యాపారంలో ఉండే వాళ్ళు కూడా ఈ వారం ఎక్కువ కలిసి వస్తుంది. ఏది ఏమైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒకసారి చూపించుకోవడము, లేదా ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత మీకు కలిసి వచ్చే వారంగా ఈ వారం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఏదైనా సరే భూముల యందు కానీ, గృహాల యందు కానీ, లేదా ఏదైనా వాహనాల యందు కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినా, లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కొత్తగా వ్యాపారాలు పెట్టేవారికి ఈ వారం చాలా అద్భుతము, అదృష్టము, తొందరగా సక్సెస్ అవుతారు. అలాగే తొందరగా మీరు ఆర్థికంగా ప్రగతిలోకి వస్తారు. నిరుద్యోగులు కూడా చాలా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా ఏదైనా ఉద్యోగాలు చేజారిపోయిన ఉంటే మళ్ళా తిరిగి పొందగలిగే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక విదేశాలు వెళ్ళాలనుకున్నా, కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయాలనుకున్నా, తీర్థయాత్రలు చేయాలనుకున్నా, విహారయాత్రలు చేయాలనుకున్నా, సరదాగా సంతోషంగా ఎక్కడికైనా వెళదామనుకున్నా, మీ బంధువుల్ని కలవాలనుకున్నా ఈ వారం చాలా శుభప్రదంగా కనపడుతుంది. కాబట్టి చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో అవ్వక ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక, వివాహాలు నలిగిపోతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వివాహాలు తొందరగా కుదిరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి. అయితే చక్కగా ఆరోగ్యంగా జీవించాలి అని, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలని మాత్రం చాలా తాపత్రయపడతారు. అలాగే సంతోషానికి, సరదాలకి, ఎంటర్టైన్మెంట్కి బాగా ఎక్కువగా టైంని వెచ్చిస్తారు, డబ్బుల్ని ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిపి విలాసాలకు వెళ్ళే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా, సమస్యలున్నా, పిల్లలకి సంబంధించినటువంటి చదువు గురించి, ఆరోగ్యం గురించి, వివాహాల గురించి, వాళ్ళ ఎదుగుదల గురించి బాగా తాపత్రయపడతారు, పెట్టుబడులు పెడతారు, ప్రోత్సహిస్తారు, సపోర్ట్ చేస్తారు మీరు. అలాగే గతంలో కొన్న భూములు కానీ, బంగారం కానీ వాటికి విపరీతంగా రేట్లు పెరిగి అవి కాస్త మీకు అనుకూలించే పరిస్థితిగా మారబోతుందని చెప్పొచ్చు. అలాగే డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా చాలా ఆచితూచి మాత్రం పెట్టుబడులు పెట్టాలి. ఎందుకంటే తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేసినా, లేకపోతే అనవసరమైనటువంటి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా మీరు తొందరగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే అందరూ మిమ్మల్ని చూసి ఆహా వాడిలా బతకాలరా అనేటటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి, మంచిగా ఉండడానికి, అలాగే సహాయ గుణం, దానగుణం బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు. అలాగే ఏదైనా సరే డాక్యుమెంట్ వ్యవహారాలు, రాతకోతల వ్యవహారాలు, ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక ఈ వారం చాలా తొందరగా మీకు సమస్య నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఏదైనా లిటిగేషన్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి కూడా మీకు మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. అలాగే డబ్బులు సంపాదించడంతో పాటుగా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు దాచే ప్రయత్నాలు చేయడంతో పాటుగా ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెడతారు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడతారు, ప్రయత్నం చేస్తారు. అలాగే ఏదైనా విడిపోయిన భార్యాభర్తలు కానీ, గొడవలు పుడుతున్న భార్యాభర్తలు కానీ, సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భార్యాభర్తలు కానీ, అపార్థాలు చేసుకుని అన్యోన్యత తగ్గిన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగే అవకాశం కనపడుతోంది. అలాగే సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది. ట్రీట్మెంట్లు చేసుకుంటే మీకు ఫలిస్తుంది. అలాగే సహజ సిద్ధంగా ప్రయత్నం చేసినా, లేదా జాతకాలలో ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేసినా మీకు సంతాన యోగ్యత కలుగుతుంది. అలాగే భూములకి సంబంధించి, గృహాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. కొత్తగా భూములు, ఆస్తులు, రియల్ ఎస్టేట్ పరమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి. విదేశాల్లో ఉండేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వివాహాది శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరికి వెళతాయి. ప్రేమించిన వ్యక్తితో వివాహాలు జరుగుతాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుక్కోవడానికి బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య కూడా ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య ఇష్టాలు, అభిప్రాయ భేదాలు తగ్గి ఆనందంగా కలిపే పరిస్థితులే కనపడుతున్నాయని చెప్పొచ్చు. గొడవలు తగ్గుముఖం పడతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించడం కానీ, లేదా అక్కడ ఉండేటటువంటి పర్మనెంట్ వాతావరణం కానీ అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్థికంగా బ్రహ్మాండంగా బలపడతారు. ముఖ్యమైనటువంటి ఖర్చులు, అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోగలుగుతారు. అలాగే అప్పులు తీర్చడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరవుతాయి.
అలాగే పాత రుణాలు ఈఎంఐల సమయాన్ని కట్టగలుగుతారు. క్రెడిట్ కార్డుల పరమైనటువంటివి కూడా తొందరగా క్లియర్ చేసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో కలయికలతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో శారీరక సుఖాన్ని భోగాన్ని అనుభవించే పరిస్థితులు కనపడుతున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలతలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలతలతో పాటుగా విద్యార్థులు కూడా చక్కని అభివృద్ధి, అలాగే పుస్తకం పట్ల చదవడం పట్ల ఆసక్తి, కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి, టెక్నాలజీల పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ ప్రాప్తులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. స్త్రీలకు కూడా పూల మొక్కల పట్ల ఆసక్తి, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం, అందరిలోనూ కూడా మంచిగా మెలగడంతో పాటుగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా రాణింపు కనపడుతోంది అని చెప్పొచ్చు. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం, వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా చక్కని పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా ఒక్కసారి ఈ రాశిలో ఉండే వారందరూ కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని, ఒకసారి జాతకం చూపించుకుని, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ